రాబోతుంది. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే సర్వేలకు సంబంధించిన విషయానికి వస్తే చాలా రాష్ట్రాల్లో సర్వేలు అటు ఇటు అయ్యాయి. చివరి మూమెంట్లో కూడా ప్రజల మూడు అనేది ఎటువైపు ఉంటుందో ఎవరికి తెలియదు. తెలంగాణలో కూడా చూసాము ఇంతకుముందు, అంటే కర్ణాటక అంటే ఆల్రెడీ ఆ వేవ్ అనేది కొనసాగింది. కానీ ఇప్పుడు ఏపీ సంబంధించిన విషయానికి వస్తే టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక ఫామ్లోకి ఉన్నాయి. వారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేసి నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, విభజనలో ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి అంశాలు తీసుకురాలేకపోయారు అనేది వారి మెయిన్ టార్గెట్. అవే మాకు కలిసి వస్తాయని చెప్పేసి తులసిరెడ్డి గారు చెప్తున్నారు. వారు చేయని పనులే కలిసి వస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటే రెండు పార్టీలు పోటీ చేయకుండా నిశ్శబ్దంగా సైలెంట్ గా ఉండి గమ్ము నుండి వాళ్ళకు మద్దతు ఇచ్చి పరోక్ష రాజకీయాలు చేసి వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడితే 1.82% ఓట్లతో మాత్రమే అక్కడ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అది కూడా గ్రామీణ ఓటర్లను మాత్రమే వీళ్ళు ప్రభావితం చేయగలిగారు. పట్టణ ప్రాంత ఓటర్లను కాస్త విజ్ఞత చూపించేటటువంటి ఓటర్లు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తాత్కాలికం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనారోగ్యంతో ఉన్నటువంటి ఆయన్ని కలవటానికి, కోలుకున్నటువంటి కేసీఆర్ గారిని కలవటానికి ఈ రోజు వెళుతున్నారు. దాని మీద కూడా రేపు కథనాలు వీళ్ళు ఇస్తారు, పిచ్చి పిచ్చి కథనాలన్నీ ఇస్తారు. ఇవన్నీ ప్రజలు పట్టించుకోరు సార్. ప్రజలకి ఏంటంటే చాలా స్టాండర్డ్ ఎక్కువ, మనకన్నా వాళ్ళు ఇంటెలిజెన్స్, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరి వల్ల మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, ఎవరి వల్ల మనకి కూడు గూడు నీడ ఉంది అనేది ఆలోచించుకుంటారు, వాళ్ళనే ఆదరిస్తారు. ఇది వాస్తవం సార్. అంటే ఈ అంగన్వాడీ సంబంధించిన అంశాలు ఏం చెప్తారు? అంగన్వాడీలో ఇంకా ఆందోళన, అంగన్వాడీ వాళ్ళ వెనక ఈ కమ్యూనిస్టులను చూస్తే తులసిరెడ్డి అన్న కూడా బాగా తెలుసు. ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ మీద పోరాటానికి గతంలో లేదా ఇప్పుడు వైఎస్ఆర్ మీద పోరాటానికి దూసుకొని వస్తారండి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే గమ్మునుంటారండి. ఆ ఫిలిం సిటీలో 2000 ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్పేసి అంటే బ్రహ్మాండంగా అప్పట్లో పోరాటాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సైలెంట్ అయిపోయారు. మరి ఈ మధ్య మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిన్న సిపిఎం వాళ్ళు బయలుదేరారంట అక్కడ 2000 ఎకరాలు. ఇది వాళ్ళు చేసేది ఏంటంటే అంగన్వాడీ వాళ్ళు కానీ ఇంకొకళ్ళైనా సరే తెలుగుదేశం అధికారంలో ఉన్నంత కాలం వాళ్ళు గమ్మునుంటారు, సైలెంట్ గా ఉంటారు. వాళ్ళ వెనకాల కమ్యూనిస్టులు ఉన్నారంటే కమ్యూనిస్టుల వెనకాల ఆనాడు సమస్య లేకపోవచ్చు, ఈనాడు సమస్య ఉందనే బయటకు రావాల్సింది. ఎక్కడ సమస్య? చంద్రబాబు నాయుడు హయాంలో వాళ్ళు తీసుకున్న జీతం ఎంత, ఈ రోజు వాళ్ళు తీసుకున్న జీతం ఎంత? చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికన్నా రెట్టింపు చేసిన తర్వాత మొత్తం జీతాల వీళ్ళకే దోచిపెట్టాలంటే ప్రజలు ఏమైపోవాలా? చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చాడు? 6000 ఇచ్చాడు. వీళ్ళు ఎంత ఇస్తున్నారు? 11,500 ఇస్తున్నారు. అంటే ఇంకా మీ మొత్తం మాకే ఇవ్వాలి, వాళ్ళకే ఇవ్వాలి అంటే అది సాధ్యమయ్యే పనేనా? ప్రజలు నోళ్లు కొడదామా? ఒంటిపూట తినేవాడికి 2వ పూట అన్నం పెట్టడం నేరమును, 3 పూటలు తినేవాడికి 4వ పూట అన్నం పెడదామంటారా? ప్రజలేమన్నా అమాయకులా? ఇవన్నీ ప్రజలకు తెలియవా? మీరు ఎందుకన్నా హామీ ఇచ్చారు, మేము వాళ్ళకి వచ్చేసి శాలరీస్ పెంచుతామని అన్న సీనన్న. 2019 ఎలక్షన్స్ అప్పుడు ఇదే అంగన్వాడీ జీతాలు పెంచుతామని ఎందుకు హామీ ఇచ్చారు? మీరు ఆ హామీని ఆ రోజున ఆశా వర్కర్లకి 3000ని 6000 చేయండి అయ్యా, అంతేగాని 10,000 చేస్తారా? వాళ్ళకి 10,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారని చెప్పేసి ప్రజల డబ్బులు పంచటానికి మీకు ఇచ్చింది ఆడదైన పంచిద్ది అన్నది కూడా మీరేనన్నా. ఒకసారి గుర్తుపెట్టుకోండి.